హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ నేనైతే మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇక్కడ ఫుల్ డే రొటీన్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. చూస్తాను ఎక్కడి వరకు షూట్ చేయగలుగుతానో. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్‌తో స్టార్ట్ చేస్తున్నానండి. ఆబ్వియస్లీ మామ్స్ రొటీన్ అంటే అందరిది ఆల్మోస్ట్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ బాక్స్ వీటితోనే మన డే అయితే స్టార్ట్ అవుతది కదండీ! సో, నేను కూడా ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే ఫస్ట్ స్టార్ట్ చేసేసాను. బ్రేక్‌ఫాస్ట్ ప్రిపరేషన్ అయిపోతే అప్పుడు వెళ్ళి మా పాపని లేపాలి. తను లేచి ఫ్రెష్ అప్ అయ్యేలోపు బ్రేక్‌ఫాస్ట్ రెడీగా ఉంటే నేను లంచ్ ప్రిపేర్ చేసుకోవచ్చు పీస్‌ఫుల్‌గా. బ్రేక్‌ఫాస్ట్ చాలా స్లోగా తింటదండి. ఏదైనా ఫుడ్ చాలా స్లోగా తింటది. అందుకే ఫస్ట్ స్కూల్ టైం అయిపోతది కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ అయితే తనకి ఫస్ట్ ఇచ్చేసిన తర్వాత అప్పుడు లంచ్ స్టార్ట్ చేస్తాను. ఇంకిక్కడ బ్రేక్‌ఫాస్ట్‌కి ఊతప్పం అయితే చేస్తున్నానండి. జనరల్‌గా అంటే పిండి వేసేసి పైన మనం ఆనియన్స్, చిల్లీస్ ఇలా ఏదైనా వెజిటబుల్ పైన వేస్తాం కదా! ఊతప్పం అంటే. ఇక్కడ నేను బాగా గ్రేట్ చేసేసి ఫైన్‌గా మిక్స్ చేసేస్తున్నానండి బ్యాటర్‌లోనే. సో దట్ వెజిటబుల్స్ తీసి పక్కన పెట్టేయకుండా ఉంటుందని. మీ పిల్లలు కూడా ఎవరైనా అలా పైన కనిపిస్తే తీసి పక్కన పెట్టేసేలా ఉంటే ఇలా మిక్స్ చేసేయండి. సో వాళ్ళు ఏరడానికి కష్టం అవుతుంది కాబట్టి తినేస్తారింకా. సో ఇదిగోండి ఆనియన్స్, కొరియాండర్ యాడ్ చేసుకునే ఉంటే నా దగ్గర లేదు. కర్రీ లీవ్స్ కూడా నేను ఏ రెసిపీలో తనకిచ్చిన ఫైన్‌గా చాప్ చేసి వేసేస్తానండి. కర్రీ లీవ్స్ తీసేస్తారు కదా! ఈవెన్ మనమైనా తీసేస్తాం కదా! సో అలా ఫైన్‌గా చాప్ చేసేస్తే ఇంక తినేస్తారు. ఇంకా నువ్వులు, ఆనియన్, బీట్రూట్ యాడ్ చేశానండి ఈరోజైతే. మీరు క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైన్‌గా చాప్ చేసిన క్యాబేజ్, క్యాప్సికమ్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే బీట్రూట్, ఆనియన్, కర్రీ లీవ్స్ యాడ్ చేశాను. యాజ్ యూజువల్ నా నువ్వులు అవైతే డైలీ మీల్‌లో ఏదో ఒక మీల్‌లో యాడ్ చేస్తానండి. లంచ్‌కి ఏదైనా ఫ్రై రెసిపీ చేస్తే అందులో కూడా ఒక స్పూన్ నువ్వులేసేస్తానండి ఫ్రైలో. పొటాటో ఫ్రై అలా ఏదైనా ఫ్రై చేసినప్పుడు ఒక స్పూన్ అయితే పైన స్ప్రింకిల్ చేసేసి 1 మినిట్ ఫ్రై అయితే చాలా బావుంటాయండి. అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. బట్ ఏ రెసిపీలో ఏసినా ఫ్లేవర్ అయితే ఏం చేంజ్ అవ్వదండి. హ్యాపీగా వేసేయొచ్చు. ఇదిగోండి ఇక్కడైతే ఊతప్పం వేసేసాను. అందులోనే కలిపేసాను. నెక్స్ట్ ఇంకా లంచ్‌కి పరాటా చేద్దామనుకుంటున్నాను. ఫుల్ పరోటాలా కాకుండా చిన్న చిన్న బైట్స్ లాగా చేస్తున్నానండి. సో దట్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటది కదా! వాళ్ళకి చూడడానికి. చిన్న చిన్న బైట్స్ అయితే చేస్తున్నాను. మీరు ఫుల్ ఒకటే పరాటాలాగా చేసి స్లైసెస్, పిజ్జా స్లైసెస్‌లాగా కూడా కట్ చేసి పెట్టొచ్చు లంచ్ బాక్స్‌లో. అది కూడా ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఈరోజైతే బైట్స్ చేస్తున్నాను. ఇదండి నైటే ఆలు అయితే బాయిల్ చేసి పెట్టేశాను పీల్ తీసేసి. అది బాగా ఫైన్‌గా మ్యాష్ చేసేస్తున్నానండి. లేదంటే మీరు ఫుల్ పరోటా రౌండ్ చేసినప్పుడైతే లోపల స్టఫింగ్ బయటకొచ్చేసే ఛాన్స్ ఉంటది. అందుకని బాగా మ్యాష్ చేసేసుకొని అందులో ఆనియన్స్, మన స్పైసెస్ మన ఇష్టమండి. మ్యాగీ మసాలా, చాట్ మసాలా, గరం మసాలా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ధనియా జీరా పౌడర్ అండ్ కొంచెం చాట్ మసాలా యాడ్ చేశాను. ఇంకా ఆనియన్స్ కూడా ఫైన్‌గా చాప్ చేయండి. సో దట్ చపాతీ చేసినప్పుడు అందులోంచి బయటికి బ్యాటర్ వచ్చేయకుండా ఉంటుంది. స్టఫింగ్ వచ్చేయకుండా బయటకుంటుంది. ఇదిగోండి ఇక్కడైతే నేను చపాతీ ఫస్ట్ చేసేస్తున్నానండి. దాని మీద మనం చేసుకున్న ఆలు మిక్స్ ఉంది కదా! అది స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. ఒక్కసారి మళ్ళీ చెప్తున్నానండి. అది బాయిల్డ్ పొటాటో తీసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసి ఫైన్‌గా చాప్ చేసిన ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ఆప్షన్ అండి. మనం ఏదైనా గ్రేటెడ్ వెజిటబుల్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఓన్లీ ఆలు తీసుకున్నాను. మీరు గ్రేటెడ్ పన్నీర్ గానీ స్క్రాంబుల్డ్ ఎగ్ ఫ్రై చేస్తాం కదండీ! ఆ ఫ్రై గానీ స్టఫింగ్‌కి యూజ్ చేసుకోవచ్చు. అవి కూడా బావుంటాయి. ఈరోజు నేనైతే స్టఫింగ్‌కి ఓన్లీ ఆలు తీసుకున్నాను. ఇదిగోండి ఇక్కడైతే చపాతీ చేసేస్తున్నాను. నాలాగా ఎన్ని ఇయర్స్ అయినా చపాతీ సాఫ్ట్‌గా చేయడం రాదు, కాసేపటికి గట్టిగా అయిపోతాయి అనుకుంటే డెఫినెట్‌గా మీరు చపాతీ పిండి కలిపినప్పుడు వాటర్‌తో కాకుండా ఏదైనా వెజిటబుల్ ప్యూరీతో గానీ, గ్రేట్ చేసిన వెజిటబుల్ గానీ లైక్ సొరకాయ, క్యారెట్, బీట్రూట్ ఇలాంటివేమైనా మీరు స్టీమ్ చేసి ప్యూరీ యాడ్ చేసినా పర్లేదు. లేదా ఫైన్‌గా గ్రేట్ చేసేసి యాడ్ చేసుకున్నా పర్లేదండి. అప్పుడు లంచ్ బాక్స్‌కి ఆఫ్టర్‌నూన్ అయినా లేదా ఈవినింగ్ వరకు కూడా చాలా మెత్తగా ఉంటాయి చపాతీ. నాకైతే స్టార్టింగ్‌లో ఇప్పటికీ అండి జస్ట్ వాటర్‌తో యాడ్ చేస్తే చపాతీ చేసిన వెంటనే సాఫ్ట్‌గా ఉంటుంది. ఆఫ్టర్‌నూన్‌కి అలా గట్టిగా అయిపోతాయి. ఎందుకోండి రావట్లేదు ఎంత చేసినా. సో నేనైతే ఈ వే ఫైండ్ చేసుకున్నాను ఇంకా. ఏదైనా వెజిటబుల్ యాడ్ చేసి మిక్స్ చేస్తాను చపాతీ పిండి కలిపినప్పుడు. ఏ వెజిటబుల్ లేదు అన్నప్పుడు ఈజీగా చేసుకోవడానికి కర్డ్‌తో అయితే మిక్స్ చేయండి. చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఎంతసేపైనా సాఫ్ట్‌గానే ఉంటుంది చపాతీ. నేను ఈరోజైతే వెజిటబుల్ ఏమి యాడ్ చేయకుండా కర్డ్‌తో మిక్స్ చేసుకున్నాను.
చాలా బాగుంటాయండి. ఏం చేంజ్ ఉండదండి టేస్ట్. మీరు చూసి కర్డ్ యాడ్ చేసుకోండి. ఎక్కువైపోతే మళ్ళీ పిండి లూజ్ అయిపోతది కదా! చూస్తూ కొంచెం కొంచెం కర్డ్ యాడ్ చేసుకొని పిండి అయితే కలుపుకోండి. నేనైతే నైట్ అలానే చపాతీ పిండి కలిపేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. అప్పుడే ఆలు కూడా బాయిల్ చేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నానండి. సో, మార్నింగ్ ఈ ప్రాసెస్ అంతా చేయాలంటే టైం డెఫినెట్‌గా సరిపోదు కదండీ! సో, కొన్ని ప్రిపరేషన్స్ పర్లేదు. అలా అని నేనైతే హౌస్ వైఫ్ కాబట్టి వీక్‌కి 10 డేస్‌కి అలా మీల్ ప్రిప్స్ అయితే ఎక్కువ చేయనండి. ముందు రోజు గానీ, ఆ రోజు నైట్‌కి ముందు రోజు నైట్ గానీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను. సో దట్ మార్నింగ్ యూజ్ చేసేస్తాను కాబట్టి, నాకైతే అంత ముందే ప్రిప్ చేసేసాను పర్లేదా అనే గిల్ట్ ఏమి ఉండదు. అండ్ మనం ప్రిప్స్ చేసుకోవడం వల్ల న్యూట్రియంట్స్ అయితే ఏం పాడవు అంటండి. హ్యాపీగా చేసుకోవచ్చు. కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. సో అవేంటంటే ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకోవడం, ఏదైనా గ్లాస్ జార్‌లో స్టోర్ చేసుకోవడం, వీటి వల్ల ఫుడ్ చాలా ఫ్రెష్‌గానే ఉంటది. అలా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం ఏం కాదండి ప్రిప్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. దానివల్ల మనకి ఈజీ అవుతది. కొంచెం ఎక్కువ రెసిపీస్ కూడా మనం ఆ టైంలో చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఇదిగోండి చపాతీ మీకు కావాల్సిన సైజులో స్ప్రెడ్ చేసే చపాతీ రుద్దేసుకొని, దాని మీద మీరు ఏదైతే స్టఫింగ్ పెట్టాలనుకుంటున్నారో అది ఈవెన్‌గా అలా స్పూన్‌తో స్ప్రెడ్ చేసేసి, తర్వాత ఇలా ఒక చివర అంచు నుంచి స్టార్ట్ చేసి ఇలా స్లోగా రోల్ చేసుకుంటూ రండి. స్టఫింగ్ బయటకొచ్చేయకుండా. కొంచెం మనం స్పీడ్‌గా హార్ష్‌గా చేసామంటే స్టఫింగ్ బయటకొచ్చేస్తది. అలా రాకుండా స్లోగా రోల్ చేసుకుంటూ రండి. గ్యాప్స్ ఏమైనా ఉంటే అదిగోండి వీడియోలో చూపించినట్టు జస్ట్ అలా ఒక్కసారి అలా నొక్కేసారంటే దగ్గరికి పట్టుకుని ఉంటుందండి లోపల స్టఫింగ్. తర్వాత వీటిని చిన్న చిన్న సైజులో అయితే నైఫ్‌తో కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కింద. నేను బైట్స్ చేస్తున్నాను కాబట్టి ఈ ప్రాసెస్ చేస్తున్నానండి. మీరు ఫుల్ పరోటా రౌండ్ చేసినప్పుడు ఇలా ఏం చేయక్కర్లేదు. అది నెక్స్ట్ వ్లాగ్‌లో ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఇదిగోండి ఇలా పీసెస్ చిన్న చిన్న పీసెస్ మనకి బైట్స్ ఎంత సైజ్ తీసుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేయండి. అలా కట్ చేసిన తర్వాత వాటిని స్లోగా ప్రెస్ చేసుకోవాలండి. చపాతీ కర్రతో ఏం తోమేయకూడదండి. ఆ స్టఫింగ్ ఫుల్‌గా బయటకొచ్చేస్తది. స్ప్లిట్ అయిపోతది. సో, మనం జస్ట్ చేత్తో అలా చిన్న చిన్న బైట్సే కాబట్టి చేత్తో జస్ట్ అలా ప్రెస్ చేస్తే సరిపోతదండి. మనం చపాతీ దేని మీదైతే చేస్తున్నామో దాని మీద వేసి జస్ట్ అలా మీరు చేత్తో కొంచెం ఎంత వీలైతే అంత కొంచెం పల్చగా అలా ప్రెస్ చేసేసుకుని తర్వాత మనం ఘీ కానీ ఆయిల్లో కానీ జస్ట్ పాన్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. ఎయిర్ ఫ్రైయర్ ఉన్నా అలా ప్రెస్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇక్కడైతే పాన్ మీద నేను ఫ్రై చేస్తున్నాను. నేనైతే మార్నింగ్ ఇంకా లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్లోకే వచ్చేస్తానండి. తన్ని స్కూల్కి పంపించేసిన తర్వాతే నేను ఈ క్లీనింగ్, తుడుచుకోవడం, మాపింగ్ ఇవన్నీ తర్వాతే చేస్తాను. బికాస్ తను ఉన్నంతసేపు మళ్ళీ ఏదో ఒక మెస్ అవుతూ ఉంటుంది. అండ్ మార్నింగ్ నాకు ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కూడా హర్రీ అయిపోతుంది, రష్ అయిపోతుంది. సో అన్నీ చేయలేము. కొన్ని కొన్ని స్కిప్ అయిపోతూ ఉంటాయి. సో ఎందుకు అని ఇంకా తను వెళ్ళిన తర్వాత పీస్ఫుల్గా మొత్తం బెడ్ సెట్ చేసుకోవటం, మాపింగ్ ఇవన్నీ తను స్కూల్కి వెళ్ళాక చేస్తాను. కానీ చాలామంది చేస్తారండి. దానికోసం ఇంకా మనం మార్నింగే చేయాలంటే ఇంకా ముందు ఎర్లీగా లేగాల్సి వస్తుంది. సో నేనైతే తను వెళ్ళాకే చేస్తాను. మీరైతే ఏం చేస్తారో నాతో కామెంట్ చేయండి.
ఫ్రై చేసేసాను. వాళ్ళకి చూడడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. తినడానికి కూడా చాలా బాగుంటాయండి. మీరు గీతో కాలుస్తే ఇంకా బాగుంటాయి. లేదు అంటే ఫ్రెష్ క్రీమ్‌తో ఫ్రై చేయండి. ట్రస్ట్ మీ చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. ఫ్రెష్ క్రీమ్ అంటే ఏం లేదండి, మనం ఏం కొని తేవక్కర్లేదు. పాల మీద ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే పాలు కాచి మీగడ బాగా థిక్‌గా ఫామ్ అవుతుంది కదా, అదే తీసి దాంతో ఫ్రై చేయండి. చాలా కమ్మగా వస్తాయి. జస్ట్ ట్రై చేయండి ఒక్కసారి. ట్రై చేసి ఎలా ఉందో నాతో కూడా కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఇంకా ఫిష్ వచ్చిందండి. ఇంటికి వస్తాయి ఇలాగా. నేనైతే మార్కెట్కి వెళ్ళి కొనలేనండి, అస్సలు బార్గెన్ చేయలేను. అక్కడ చెప్పే ప్రైస్ చాలా చాలా ఎక్కువ చెప్తారు. ఎలా అడగాలో ఎంతకు అడగాలో తెలియదు. సో కొన్ని ఫిష్ వెరైటీస్ పేర్లు కూడా తెలియదు, అవి కాస్ట్లీ అని వాళ్ళు చెప్తారు. అది మనకు తెలియదు కాబట్టి నేనైతే అక్కడికి అస్సలు వెళ్ళనండి. బార్గెన్ చేయగలిగితే అక్కడ తెచ్చుకోవచ్చు, సో దట్ ఇంకా ఎక్కువ వెరైటీస్ అయితే వాళ్ళు పెడతారు కాబట్టి. నేనైతే ఫిష్ ఇలా ఇంటికి వచ్చిన వాళ్ళ దగ్గరే తీసేసుకుంటానండి, వాళ్ళు చేసి ఇచ్చేస్తారు. ఇదిగోండి, ఇవి బొమ్మిడాయలు అంట. పులుసు అంత బాగుండదు, గ్రేవీ కర్రీ చేసుకుంటే బాగుంటుంది. అదే ఈగురు అంటారు కదండి, అది చేసుకుంటే బాగుంటుంది అని చెప్పింది ఆవిడ. సో ఇంకా చేద్దామని ఇంక ఇవి తీసుకున్నాను. లంచ్కి అయితే ఇవి చేసేద్దాం అనుకుంటున్నాను. బాగా ఏదైనా సీ ఫుడ్ కానీ నాన్ వెజ్ ఏదైనా ఒకసారి సాల్ట్ వేసి బాగా 2-3 సార్లు కడిగేయాలండి. ఫిష్ అలాంటివి ఏమైనా సీ ఫుడ్ అయితే బాగా 2-3 సార్లు వేసి కడిగేస్తే దానికి ఇంకా ఏమైనా కొంచెం వస్తూనే ఉంటుందండి. ఎంత కడిగినా ఫిష్ నుంచి అయితే బాగా కడగాలి 2-3 సార్లు. కడిగేసి ఇంకా ఏమైనా కొంచెం పొలుసు అది అంటుకుంటే ఒకసారి చేత్తో అలా అలా రబ్ చేసి కడిగేస్తే పోతుంది. అప్పుడు వాష్ చేసేసుకోవాలి. ఆల్మోస్ట్ మాకు చేపలు ఇచ్చే ఆవిడైతే ఒకసారి బాగా అంతా క్లీన్ చేసేసి కడిగేసి ఇచ్చేస్తుందండి. కానీ నేను మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కదా, అక్కడక్కడ ఏదైనా పొట్టది అంటుకుని ఉంటుంది పొలుసు. ఇంకా క్లీన్ చేస్తాను. ఇదిగోండి, కొంచెం కారం, కొంచెం సాల్ట్ జస్ట్ లైట్గానే వేసాను, మళ్ళీ కర్రీలో వేస్తాం కాబట్టి. అందాక కలిపి పక్కన పెట్టానండి. లోపు కర్రీకి స్టార్ట్ చేశాను ప్రాసెస్. ఇదిగోండి, కొంచెం గ్రేవీ కర్రీ లాగా చేస్తున్నాను, మసాలా కర్రీ లాగా బాగుంటుందని చెప్పింది. పులుసు వద్దనింది, ఆ ఫిష్కి అయితే సూట్ అవ్వదంట. అవైతే బొమ్మడాయలండి. సో ఇక్కడ నేనైతే మసాలా వేసేస్తున్నాను. మీరు ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకుని ఆనియన్స్ ఫైన్గా చాప్ చేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే పేస్ట్ యాడ్ చేస్తున్నాను గ్రేవీగా వస్తుందని చెప్పి. ఇంకా మీరు ముందు ఆనియన్స్ ఫ్రై చేసి తర్వాత మనం కర్రీకి ముద్ద మసాలా చేసుకుని వేరేగా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆనియన్ పేస్ట్ చేసినప్పుడే ముద్ద మసాలా కూడా కలిపి వేసేస్తున్నానండి ఆనియన్తో పాటు. మీరు విడివిడిగా కూడా మసాలా వేసుకోవచ్చు. సో ముద్ద మసాలా ఏం లేదండి, బిర్యానీ స్పైసెస్లో చెక్క, లవంగం, ఇలాచి ఆ మూడే తీసుకుంటాను. ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి. నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందని ఇంక ఇక్కడ అయితే యాడ్ చేయలేదు. మీరు జనరల్గా చేస్తుంటే గసగసాలు, అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం, ఇలాచి అవి వేసి ముద్ద మసాలా చేసుకోవచ్చు. నేను వాటితో పాటు ఇక్కడ ఆనియన్ కూడా వేసేస్తున్నాను, కలిపి పేస్ట్ చేసేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడైతే ప్యాన్ పెట్టేశాను. ఫిష్కి కొంచెం అప్పుడు ఇలా వెడల్పుగా ఉండే దాకైతే తీసుకోండి. సో దట్ ఫిష్ ఒకదాని మీద ఒకటి పడకుండా మనం సర్వ్ చేసుకున్నప్పుడు ఫిష్ సపరేట్గా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే ఇలా గరిటె పెట్టి తీయాలన్నా అలా చిన్న బౌల్లో అయితే ముక్కలు ముక్కలు అయిపోతుందండి, డెలికేట్గా ఉంటుంది కాబట్టి ఫిష్. ఇదిగోండి, ఇక్కడ ఆయిల్లో చిల్లీస్ యాడ్ చేసుకుని అవి ఆయిల్లో వాటి ఫ్లేవర్ బాగా దిగితే చాలా బాగుంటుందండి. అందుకే చిల్లీస్, కర్రీ లీవ్స్ ఇక్కడే యాడ్ చేసేసాను. నేను స్పైస్ కోసం గ్రీన్ చిల్లీస్ ఎక్కువ యూజ్ చేస్తానండి, రెడ్ చిల్లీ పౌడర్ తగ్గిస్తాను. నాన్ వెజ్లో కొంచెం ఆయిల్, చిల్లీ పౌడర్ అయితే పడతాయి అనుకోండి, కానీ వేరే ఏదైనా కర్రీస్లో అయితే గ్రీన్ చిల్లీస్ ఎక్కువ, కారం తక్కువ వేస్తానండి. ఐ మీన్ ఎర్ర కారం ఉంటుంది కదా, అది తక్కువ, గ్రీన్ చిల్లీస్ కొంచెం ఎక్కువ యూజ్ చేస్తాను. ఎందుకంటే గ్రీన్ చిల్లీస్ అయితే మనం బాగా వాష్ చేస్తాం కాబట్టి ఏదో ఒక సాటిస్ఫాక్షను. రెడ్ చిల్లీస్ అయితే మనం వాష్ చేసి యూజ్ చేయలేం కాబట్టి, కారం పట్టించుకున్నప్పుడు కూడా మనం వాష్ చేసి పట్టించలేం కాబట్టి అలాగే వేసేస్తాము. చిల్లీస్కి అయితే చాలా ఫెర్టిలైజర్స్ యూస్ చేస్తారంటండి. రీసెంట్గా చైనా వాళ్ళు కూడా మనది టన్నుల రెడ్ చిల్లీస్ రిజెక్ట్ చేసి వెనక్కి పంపించేశాయి. ఇప్పుడు అవన్నీ మనమే కొంటాం అనుకోండి. సో నేను అందుకే ఈ మధ్యనే కొంచెం ఎర్రకారం తగ్గించి చిల్లీస్ ఎక్కువ వేస్తున్నాను. కారం కావాలంటే ఆ చిల్లీస్ అయినా బాగా కడగండి. అన్నిటికీ ఫెర్టిలైజర్స్ యూస్ చేస్తారు, కానీ చిల్లీస్కి బాగా ఎక్కువ యూస్ చేస్తారంటండి. ఫ్రూట్స్లో ఏమో గ్రేప్స్కి ఎక్కువ యూస్ చేస్తారంట, లీఫీ వెజిటేబుల్స్లో పాలకూరకి ఎక్కువ యూస్ చేస్తారంట. అలా కొంచెం చూసుకొని, ఏముందండి ఇప్పుడు అన్నీ మనం ఎంత హెల్తీగా తినాలని ఫ్రూట్స్, నట్స్ ఇలాంటి డైట్స్ ఫాలో అవుతున్నా ఇవి ఫెర్టిలైజర్స్ వల్ల లోపలంతా పాడైపోతుంటాయి కదా. సో బాగా వాష్ చేయండి చిల్లీస్ అయితే మాత్రం. ఇక్కడ ఆనియన్ పేస్ట్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను మసాలాతో కలిపి వేసేసాను కదండి ఆనియన్. ఇంకా అదైతే ఏమీ
పర్టికులర్గా మళ్ళీ సపరేట్ మసాలా పొడి అది ఏమి యాడ్ చేయట్లేదు ఇక్కడ నేను. సో ఇది ఫ్రై అయిపోయిన తర్వాత టమాటో ప్యూరీ, టమాటోస్ అయితే ఆప్షనల్ అండి, జస్ట్ ఆనియన్తో కూడా మసాలా గ్రేవీ బాగుంటుందంట. ఇది ఫిష్ నేనైతే మాకు ఇంట్లో కొంచెం టమాటో వేస్తే ట్యాంగీనెస్ వస్తుంది కదా, అది ఇష్టం. అందుకే 2 టమాటోస్ ప్యూరీ చేసి వేసుకున్నాను. టమాటో కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ కారము సాల్ట్ వేసి ఫ్రై చేసేసానండి. ఒకసారి కారం ఫ్రై అయిన తర్వాత ఎక్కువసేపు వేపకూడదండి, కలర్ చేంజ్ అయిపోయి నల్లగా అయిపోతుంది కారం వేసిన తర్వాత కర్రీ. తర్వాత ఇదిగోండి ఫిష్ యాడ్ చేసేసాను. ఇది ఒక 2 మినిట్స్ కంటే ఎక్కువ ఇలా ఫ్రై అవ్వనివ్వకండి. ఫిష్ చాలా డెలికేట్గా ఉంటుంది, ఊరికనే బ్రేక్ అయిపోతుంది. మనం జనరల్గా చెరువు చేపలు అవి కొంచెం పెద్ద ముక్కలు ఉన్నవి ఇలా పైకి మనం గిన్నెతో పాటు తిరగడానికి టాస్ చేస్తాం కదండి, అలా చేస్తే అయితే విరిగిపోతుంది. ఇంకా జస్ట్ నేను అలా కదిపేసి గ్రేవీ మాడకుండా జస్ట్ కింద ఇలా కదిపాను అంతే. పైకి ఇలా ఎగరేసి తిప్పుతారు కదండి, అలా అయితే చేయట్లేదు. తర్వాత మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో వాటర్ ఎక్కువ యాడ్ చేసేసుకోకండి, లూజ్గా ఉందని ఎక్కువసేపు అయితే ఉడికించలేము, ఫిష్ బ్రేక్ అయిపోతుంది. సో చూసి వాటర్ యాడ్ చేసుకోండి మీ కన్సిస్టెన్సీ కావాల్సిన దాన్ని బట్టి. ఇదిగోండి అన్నీ యాడ్ చేసేసి ఒక్కసారి కలిపిన తర్వాత ఇక్కడైతే మీరు ఉప్పు కారం అవి ఒక్కసారి చెక్ చేసేసుకుని ఏమైనా తగ్గితే యాడ్ చేసుకుని మూత పెట్టేసుకోండి. ఇదిగోండి కర్రీ అయితే ఇలా ఉడుకుతూ ఆయిల్ తేలిపోయింది కదా, ఈ స్టేజ్లో మనం కొత్తిమీర అయితే జల్లేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఒకసారి గ్రేవీ చెక్ చేసుకొని దింపేసుకోవచ్చు. ఇది ఫిష్లో బొంబిడాయలు అంటారంటండి, బాగుంది గ్రేవీ, చాలా బాగుంది. ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇవి గోదావరి బొంబిడాయలు అంట. అండ్ మీరు ఎవరైనా పిల్లలకు పెడుతున్నా, మీరు తింటున్నా చెరువు చేపలు వాటికంటే సముద్రం చేపలు, దట్టు చిన్న చేపల్లో ఎక్కువ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవి ఎక్కువ ఉంటాయంటండి సీ ఫిష్లో, అది కూడా చిన్న చేపల్లో చాలా ఉంటాయంట. ఒకసారి అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి, లేకపోతే నాన్ వెజిటేరియన్స్ అయితే. అలాగే గోదావరి ఫిష్ కూడా పర్లేదండి, మంచిది. కానీ సీ ఫుడ్ ఎక్కువ, సీ ఫిష్ అందులో స్మాల్ ఫిష్ అయితే చాలా మంచిదంట. పిల్లలకి అలవాటు చేయండి మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే. అగైన్ ఇదిగోండి ఇంకా నేనైతే నా లంచ్ ఎంజాయ్ చేసేస్తున్నాను. ఫిష్ అయితే డెఫినెట్గా వైట్ రైసే చేస్తానండి, చికెన్ అయినా వైట్ రైసే చేస్తాను, సమ్ టైమ్స్ బ్రౌన్ కూడా చేస్తాను. బట్ ఫిష్ అయితే మాత్రం డెఫినెట్గా వైట్ రైసే చేస్తానండి, ఆ ఫ్లేవర్ తెలియదు కదా. వీక్లీ 2 అయితేనే నాన్ వెజ్ చేస్తాము, ఒకరోజు చికెన్ చేస్తాను, ఒకరోజు ఫిష్ చేస్తాను, మిగతా 5 days అయితే వెజిటేబుల్సే తింటామండి. తర్వాత ఈవినింగ్ ఏదో మా పాపకి కొంచెం టీషర్ట్స్ తీసుకుందామని వచ్చామండి. జుడియో సేల్ అయితే ఉంది ఇప్పుడు, మ్యాక్స్ కూడా సేల్ కొన్నిట్ల మీద ఉందండి. మ్యాక్స్లో అయితే సేల్, జుడియో అయితే సేల్ ఉంది, రన్ అవుతుంది. మీకు ఏదైనా షాపింగ్ నీడ్ ఉందంటే ఒకసారి ట్రై చేయండి, ప్రజెంట్ సేల్ రన్ అవుతుంది జుడియోలో. మేము ఇక్కడ ఫస్ట్ అయితే మ్యాక్స్కి వచ్చామండి టీషర్ట్స్ చూద్దామని. మా అమ్మాయికి బాగా మ్యాక్స్లో టీషర్ట్స్ అవి సెట్ అవుతాయి. యాక్చువల్లీ బాటమ్స్ కోసం వచ్చాము, దాని డ్యాన్స్ క్లాస్కి అది కొంచెం చూద్దామని. అవైతే సెట్ అవ్వలేదు, బట్ టీషర్ట్స్ అయితే తీసుకున్నాము. ఇదిగోండి ఇక్కడ దానికి నచ్చలేదంట, పొడవుగా ఉందంటుంది. ఇప్పుడు జనరేషన్ ఇంకా అంతా తెలుసు కదండి, సెలక్షన్ అంతా వాళ్ళకి నచ్చాలి. సో ఇక్కడ కొన్ని టీషర్ట్స్ అయితే తీసుకున్నారండి మా పాప అండ్ మా హస్బెండ్ కూడా. కొన్ని జుడియోలో తీసుకున్నాము, కొన్ని మ్యాక్స్లో తీసుకున్నాము. ఇక్కడైతే షేర్ చేస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఫస్ట్ చూపించే టీషర్ట్స్ ఏమో మ్యాక్స్లో తీసుకున్నాము, 199 ఉంది. 3 టీషర్ట్స్ తీసుకుంటే 179కి వస్తున్నాయి. ఇది ఇంకా మొత్తం 3 అండి, లేదంటే 199 పడుతుంది. ఇంక మేము ఎలాగో నీట్ ఉంది కదా అని చెప్పి 3 టీషర్ట్స్ అయితే తీసుకున్నాం. బాగున్నాయండి, 100% కాటన్ క్లాత్ అయితే చాలా బాగుంది ఆ ప్రైస్కి. ఇంకా పిల్లలకి డైలీ వేర్ టీషర్ట్స్ అవి కావాలి కదండి, ఎన్ని తీసుకున్నా తక్కువే అవుతాయి టీషర్ట్స్, నైట్ ప్యాంట్స్ అయితే. సో ఇదిగోండి సైజెస్ అయితే కొంచెం యాక్చువల్ వాళ్ళ ఏజ్ కంటే కొంచెం చిన్నవి వచ్చాయి. నేను ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకున్నాను, అవే సరిపోయింది తనకి. ఇదిగోండి 3 టీషర్ట్స్ ఎంఆర్పి అయితే 199 ఉంది. మనం సింగిల్ తీసుకుంటే 3 తీసుకుంటే 179 పడుతుంది. ఇక్కడ క్లాత్ అయితే ట్రస్ట్ మీ చాలా బాగున్నాయండి, 100% కాటన్ అని ఇచ్చాడు, దాని మీద కూడా బాగున్నాయి, డైలీ వేర్కి బాగుంటాయి. ఇవైతే ఇంకా జుడియోలో తీసుకున్నానండి, జుడియోలో సేల్ అన్నాను కదా. ఇవి 99 పడ్డాయండి టీషర్ట్స్. కొన్ని పెట్టాడు 99 సేల్లో, కొన్ని ఉన్నాయి. అన్ని సైజెస్లో అయితే అవైలబుల్ లేవు, కొన్ని సైజెస్లో సేల్లో అయితే ఉన్నాయి. ఇప్పుడు చూపించిన ఈ టీషర్ట్స్ అయితే 99కి మాకు బాగానే కొన్ని సైజెస్ దొరికాయి. టీషర్ట్స్ అయితే చాలా బాగున్నాయండి, బట్ సైజెస్ అయితే కొన్ని దొరకలేదు. సో దొరికిన వాటిలో సెలెక్ట్ చేసి తీసుకున్నాము. ఇది కూడా 99కి చాలా బాగున్నాయండి. ఇవి కూడా 100% కాటన్ టీషర్ట్సే, బాగున్నాయి. మోస్ట్లీ అన్నీ వైట్స్లో తీసుకున్నాను అనుకోకండి,
అండ్ దానికి నాకు మా హస్బెండ్కి కూడా తెలియదు ఎందుకో వైట్ మీదే పడతాం వెళ్ళి ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ పిచ్ ఉంటుంది కదండి. దానికి కొంచెం అది కలర్స్ చేంజ్ చేస్తుంది, కానీ మేమిద్దరం అయితే మోస్ట్లీ అన్ని వైట్స్ మీదే పడుతుంటాం వెళ్ళి. మాకు దొరికిన సైజెస్ కూడా సేల్లో ఉన్నాయి కదా, అన్ని సైజెస్ ఉండవు, అవే దొరికాయండి. అవైతే 99 పడ్డాయి జుడియోలో అవి. ఇంక ఇది మా హస్బెండ్ తీసుకున్నారు. ఇవి 149 అనుకుంటండి సేల్లో వచ్చింది. వైట్ ఇదిగోండి, చెప్పాను కదా మాకు వైట్ పిచ్చి. ఇది ఒకటి తీసుకున్నారు. ఇవి కూడా చాలా ఫ్యాబ్రిక్ బాగున్నాయి, డైలీ యూస్కి బాగుంటాయి, మెత్తగా ఉన్నాయని చెప్పి ఇవి తీసుకున్నాం. అగైన్ ఇవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో వచ్చాయి, సేమ్ షాప్లో అయినా కానీ. సో అదండి షాపింగ్ అయితే. ఈ 399 సేల్లో జుడియోలో తీసుకున్నాము, అవి మ్యాక్స్లో తీసుకున్నాము. మళ్ళీ వెళ్ళాలండి షాపింగ్కి. తనకి బాటమ్స్ అయితే సెట్ అవ్వలేదు, చూడాలి ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసి, నచ్చకపోతే అప్పుడు మళ్ళీ ఒకసారి బయట వేరే షాప్స్లో ట్రై చేద్దామని ఇంకా వచ్చేసాము. నేను కూడా వెళ్ళాలండి షాపింగ్కి. మీ శ్రావణ మాసం షాపింగ్ స్టార్ట్ చేశారా? ఇదిగోండి, ఇవైతే మీషోలో తీసుకున్నాను. 6 అండి, సెట్ ఆఫ్ 6 వచ్చాయి. చిన్న చిన్న పాట్స్, మీకు ఎలా కనిపిస్తుందో కానీ పైన చిన్న చిన్న డాట్స్ లాగా అలా వచ్చి బాగా వచ్చిందండి ఫినిషింగ్. ఇవి ఈచ్ 30 రూపీస్ పడ్డాయి. ప్యాక్ ఆఫ్ 6 180కి వచ్చాయి. ఇంకా ఇదిగోండి షాపింగ్ చేసి లేట్ అయిపోయింది ఇంకా డిన్నర్కి. సో ఇక్కడ ఏదైనా టిఫిన్ తీసేసుకుందామని వస్తే మా చిట్టి బజ్జీలు తీసుకుంటున్నాం. మీరేమంటారండి? మేమైతే వాటిని చిట్టి బజ్జీలు అంటాము, చూపిస్తున్నాను. అవైతే తీసుకున్నాం. రెగ్యులర్గా అయితే బయట ఫుడ్ తీసుకోకండి, మేము కూడా తీసుకోము, దట్ టు డీప్ ఫ్రైడ్ ఫుడ్. ఈరోజు ఇంకా వర్షం పడుతుంది. ఇదిగోండి చిట్టి బజ్జీలు, దానికి పిచ్చి, మాకు కూడా ఇష్టమే. సో వన్స్ ఇన్ ఎ వైల్ ఫైన్ అని చెప్పి తీసుకున్నాము. ఇదిగోండి రాగానే తింటుంది. ఇంట్లో ఫుడ్ అయితే అప్పుడే ఆకలేదు మమ్మీ అంటారు కదా, బట్ ఇదిగోండి తనే ఓపెన్ చేసుకొని స్టార్ట్ చేసింది. బాగుంటాయండి, ఎప్పుడైనా ఒకసారి పర్లేదు, ట్రై చేయండి చిట్టి బజ్జీలని. బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మంచి మంచి లంచ్ బాక్స్ రెసిపీస్ అండ్ నా డైట్ రెసిపీస్ కూడా సూన్ వస్తాయి మన ఛానల్లో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి లైక్ అయితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి.